హలో ఆల్. నేనిప్పుడు ఒక స్పెషల్ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నానండి. నాకు చాలా ఇష్టమైన రెసిపీ. నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆంధ్ర ఆంటీ మాకు ఈ రెసిపీని చెప్పింది. మా మమ్మీ అయితే మా ఇంటి పక్కన వాళ్ళందరికి గూడా షేర్ చేసింది. మా పాపకు గూడా చాలా నచ్చింది. నైట్ సోక్ చేసుకున్న రైస్‌ని మనం గ్రైండ్ చేసుకోవాలి దోస బ్యాటర్ లాగా. దాంట్లో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇలా స్టీమ్ కోసం ఒక బౌల్‌లో తీసుకున్నానండి. నేను చూపించే ప్లేట్‌లలో మాత్రమే వస్తాయి. స్టీల్ ప్లేట్‌లలో మాత్రం రావు. సాల్ట్‌ను, జీలకర్ర గూడా యాడ్ చేశాను. స్టీమ్ స్టీమ్ వచ్చాక మనం ఈ ప్లేట్‌లలో వేసుకొని మళ్ళీ స్టీమ్‌తో కుక్ అవుతుందండి ఈ పాపడం అనేది. దాని తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలి. చూడండి నేను చూపించే విధంగా. ఆ స్టీమ్‌కే కుక్ అవుతుంది. దానిపైన మళ్ళీ మూత గూడా పెట్టాలి. లేపోతే రాదు. చూడండి. నేను తర్వాత దాంతో నైఫ్‌తో తీశాను. ఇప్పుడున్న హీట్‌కి ఓన్లీ 1 డే సరిపోతుందండి. మొత్తం ఆహ్, ఎండాలి అంటే. చూడండి చాలా బావుంటది ఈ రెసిపీ అయితే. నా ఫేవరెట్ రెసిపీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గూడా చాలా ఇష్టము ఈ రెసిపీ. సో, మీ అందరి కోసం కూడా నేను షేర్ చేస్తున్నాను. థాంక్ యూ.